ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గవ్వల శాస్త్రం చేస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మధ్యలో కానీ మాత్రం 8వ తేదీ లోపల కానీ మాత్రం ఉగాది యోగ బలం కూడా రాబోతుంది. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో మాత్రం నూతన సంవత్సరం అంటారు దానికి. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ క్రోధినామ సంవత్సర బలంలో ఈ మాసం ఎలా ఉందో ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉందో 12 రాశుల వారి పేరు మీద మేషరాశి నుంచి మీనరాశి వరకు. మొదటి రాశి అండి మేషరాశి వారి పేరు మీద గవ్వలు వేసి చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి గుణించి వారి జ్యోతిష్య విశేష బలం ఎలా ఉందో ఈ మాసం చూద్దామండి. మొదటిసారిగా మేషరాశి వారి జాతకంలో మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య స్థానంలో చూడాలంటే శుక్రస్థానం చాలా వరకు యోగకారకం ఉంది. వారి జాతక బలానికి విశేషమైన యోగం ఉంది. అలాగే వారికి శని స్థానం చాలా ఉచ్చ స్థానంలో ఉంది కాబట్టి మాత్రం వారికి ఏ పని చేసినా మాత్రం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాకపోతే గురుబలం లేదు వారికి. గురుబలం లేనందువలన మాత్రం ఎక్కడ పోయిన వారికి అయ్యే పనులు ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. వారు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. సంకటహరి చతుర్థి రోజు మాత్రం ఆ విఘ్నేశ్వరుని పూజ చూపిస్తే వారి మీద ఉన్న సంకటాలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. వీలైతే గుడిలా లేదా లేకుండా మాత్రం పండిత పాములతో సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం చాలా మంచిది. లేదా ఇంట్లోనే చేయించుకోవడం చాలా మంచిది. ఆటంకాలు తొలగిపోతాయండి. ఇక వారి జాతకంలో చూడాలంటే శుక్రస్థాన బలం మంచి పడ్డది. 6 గవ్వలు మంచి పడ్డాయి కాబట్టి స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. విద్యార్థులు ఇదివరకు మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకున్న వారికి చాలా వరకు మాత్రం 100కి మాత్రం 65%, 70% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అందులో మాత్రం యువతులకు మాత్రం అంటే స్త్రీలకు, అమ్మాయిలకు చాలా వరకు మాత్రం విద్యాస్థానంలో నంబర్ 1 స్థానం కలిసి వచ్చే యోగం ఉందండి తెలుగు రాష్ట్రాల్లో. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బాలలకు అంటే యువకులకు వారికి మాత్రం 100కి 55% మాత్రం చాలా వరకు మాత్రం నంబర్ 1 స్థానం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద. ఫ్యూచర్ మంచిగా ఉన్నది. రాబోయే కాలం మంచిగా ఉంది వారికి. వారు అనుకున్న రీతిలో రాణించే అవకాశం ఉంది. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అలాగే మాత్రం కెరీర్ పరంగా చాలా వరకు మాత్రం అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయి. కొందరికి నిరాశ కలిగే అవకాశం ఉంది. నిరాశ కలిగినా కూడా ఏం పర్వాలేదండి. ఈ 2024 సంవత్సరం చాలా వరకు శుభకాలం ఉన్నది. ఫిబ్రవరి నెల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు వీరికి ఈ ఏప్రిల్ నెలలో మాత్రం చాలా వరకు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎండి బంగారం అచ్చుబాటు లేదు వీరి జాతకంలో. ఇంకా ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే ధనం ఎంత వచ్చినా ఆగదండి. ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ మేషరాశి వారి జాతకంలో స్వభావం ఏముందంటే మాత్రం వీరికి అధిపతి, రాష్ట్రాధిపతి వీరి జాతకానికి చూడాలంటే కుజుడు అంటే అంగారకారకుడు. ఆవేశం ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఈ పట్టుదల, తొందరపాటు, ఆవేశం వారి కుక్కతో వచ్చింది. వారు ఒక పని పట్టినంటే వదిలిపెట్టరు. సామాన్యంగా తొందరపడరు. పడ్డారంటే ఒక దాని గురించి నిర్ణయం తీసుకున్నారంటే వదిలిపెట్టరు. ఇంకా భూమి వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంగారక సూత్రం పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం చేయాలి అని మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ మాత్రం ఎరుపు వస్త్రం ధరించాలి, చాలా వరకు శుభయోగం. వివాహం కాని స్త్రీలు, అమ్మాయిలు, వివాహం కాని కన్య అమ్మాయిలు వారు ఖచ్చితంగా కనకమరాలు, పూలు ధరించాలండి, చాలా మంచిది. మన సనాతన ధర్మ ప్రకారం మాత్రం చాలా వరకు మాత్రం స్త్రీలు ఇలా అంటున్నాయి, ఎవ్వరు ఏం బాధపడొద్దండి. సనాతన ధర్మ ప్రకారం చాలా వరకు మాత్రం కొందరు ఫ్యాషన్ అనుకొని మాత్రం సరిగా కొందరు బొట్టు పెట్టుకోవట్లేదు. రెండోది జుట్టు ఇరేబూసుకొని ఫ్యాషన్ అని తిరుగుతుండండి. ఫ్యాషన్ ఉండాలి కానీ కొన్ని పద్ధతుల్లో మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మాత్రం కొన్ని వారు ఖచ్చితంగా మాత్రం జుట్టు విరియపోసుకోకుండా తిరిగితే చాలా వరకు శుభకరం ఉంటుంది. రెండవది కనకాంబరాలు పూలు ధరిస్తే చాలా మంచిగా ఉంటుంది. కళ్యాణంలో చిక్కులు, చికాకులు ఉన్నవారు మాత్రం పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేపించడం కానీ, లేదా మాత్రం సీతారాముల కళ్యాణం చేపించడం కానీ,
లేదా సత్యం వారి జాతకంలో చూడాలంటే మాత్రం గణపతి హోమం చేపించడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేపించడం కానీ, అలాగే మాత్రం సర్పదోషం ఉంటే మాత్రం నాగేంద్రుడికి పూజ చేపించడం కానీ చాలా మంచిది. కులదేవత ప్రకారం ఆచార ప్రకారం రేణుక ఎల్లమ్మ ప్రకారం చేపించినా కూడా మాత్రం నాగేంద్రుడు తప్పకుండా ఉంటుందండి. వీరి జాతకంలో అశ్విని నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అశ్విని నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం కేతు మహర్దశ జాతకం వైడూర్యం ధరించడం చాలా మంచిది. వారికి అన్ని వారాలు అనుకూలమే, ఒక్క మంగళవారం కలిసి రాదండి. కానీ మాత్రం కృత్తికా నక్షత్రం వారికి ఆదివారం సోమవారం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి. లక్కీ నెంబర్ 1 వస్తుంది వారి జాతక బలానికి. కానీ మాత్రం కృత్తికా నక్షత్రం వారి జాతకం శుభయోగం ఉంది. వెండి బంగారం కలిసి రాదండి. ఇక వ్యాపారం చేసే వారికి మాత్రం వారు ఏ బిజినెస్ చేసినా సరే మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జాతక బలానికి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం చేస్తే హోటల్ రంగం కావచ్చు, రెస్టారెంట్ రంగం కావచ్చు, లేదా టీ స్టాల్ కావచ్చు, లేదా మాత్రం స్వీట్ షాప్ కావచ్చు. మన తినుబండారాలు చాలా రకాలు ఉంటాయండి, కొన్ని వందలాది రకాల పదార్థాలు ఉంటాయి. అలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక వస్త్ర వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, స్త్రీలకు పురుషులకు. ఇక వీరి జాతకంలో చూడాలంటే ఫ్యాషన్ రంగంలో స్త్రీలు ప్రయత్నం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులు అద్భుతంగా రాణించే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహర్దశ జాతకం బిజినెస్లో తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ఇక డాక్టర్లు అంటే ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి చాలా వరకు శుభ సూచనలు ఉన్నాయండి. వారికి ఆల్రెడీ సీనియర్ డాక్టర్లు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, డాక్టర్ ప్రాక్టీస్ చేసేవారు కావచ్చు, లేదా మాత్రం వారు ఆరోగ్యానికి సంబంధించిన చిన్నవారి నుంచి పడితే పెద్దవారి వరకు చాలా వరకు వారికి శుభ సూచనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వారు గవర్నమెంట్ సర్వెంట్లు కావచ్చు, లేదా ప్రైవేట్లో చేస్తున్న వారు కావచ్చు, చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. విదేశానం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. నల్ల బట్టలు మాత్రం తొడగవద్దండి. శనివారం తొడగవచ్చు. వారి పేరు మీద మాత్రం మొత్తం ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహర్దశ, బుధ మహర్దశ, శుక్ర మహర్దశ అని మాత్రం చాలా వరకు మాత్రం క్రిటికల్గా పడ్డాయండి గవ్వలు. వారి జాతకంలో చూడాలంటే మొత్తం లెక్క పెడితే మాత్రం అవి 5, 11, 6, 11, 4, 15 గవ్వలు పడ్డాయండి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురుబలం కూడా నడుస్తుంది గవ్వల శాస్త్ర ప్రకారం. అలాగే మాత్రం రవి మహర్దశ నడుస్తుంది, అలాగే మా బుధ మహర్దశ నడుస్తుంది. చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. సంతానంలో, ఆరోగ్యంలో, కుటుంబంలో చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఉగాది కాలంలో చాలా వరకు మాత్రం దేశారిష్టం, కాలరిష్ట దోషం, ఇక ప్రపంచ అరిష్ట దోషం చాలా ఉంది. ఎవరికి వారు మాత్రం శాంతి చేయించుకోవడం, సద్బ్రాహ్మణుల కాడ పోయి శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం అండి. ఇది ఒక్క మేషరాశి వారికి కాదు, అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి. కొందరికి నామధేయం ప్రకారం రాశి నక్షత్రాలు ఉంటాయండి, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది, కొందరికి మాత్రం జన్మ నక్షత్రం పుట్టిన ఘడియతో ప్రకారం ఉంటుంది. ఎవ్వరు ఏ రకంగా చేయించుకుంటారో వారు సద్బ్రాహ్మణుల కాడ మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.